అమెరికాలో ఒక పక్కన ఆ టారిఫ్‌లు, ఈ టారిఫ్‌లు అంటూ రష్యాతో కొన్నోళ్ళ మీద టారిఫ్‌లు, లేకపోతే గనక చైనాతో సంబంధాలుంటే టారిఫ్‌లు, ఇరాన్‌తో వ్యాపారం చేస్తే టారిఫ్‌లంటూ దాని మీద 10, దీని మీద 50, దాని మీద 100 అంటూ వేసుకొచ్చే టారిఫ్‌లు మనం గట్టం. మన వ్యాపారి రూ. 100 పెట్టి సరుకు అక్కడికి పంపిస్తే టాక్స్ లేకపోతే వాళ్ళకి రూ. 110 వస్తది. అదే టాక్సు రూ. 100 వాడేస్తే రూ. 210 అయ్యేది అమెరికా వాడికి. దానివల్ల అక్కడ కొనరు అనుకుంటే మనం వేరే దేశాలకి మార్కెట్ మార్చేసుకుంటాం. అదే సందర్భంలో అమెరికాలో ఉన్నోళ్ళకి మాత్రం ధరలు పెరిగిపోతాయి. ఈ ధరల పెరుగుదలతో ఆ ట్యాక్సులు భరించలేక అల్లాడుతున్న అమెరికన్లని ఊరడించడానికి, కాస్త రిలాక్స్ చేయడానికి ట్రంప్ ప్రాపర్టీ ట్యాక్సెస్‌ని ఎలిమినేట్ చేయడానికి రెడీ అవుతున్నాడట. 65 సంవత్సరాల నుంచి ఏదైతే ఇంటి యజమానులు మార్ట్‌గేజెస్ సందర్భంలో కట్టేటటువంటి ఆస్తి పన్ను రద్దుకి ప్రయత్నిస్తున్నారు, ఆలోచిస్తున్నారు అన్నటువంటిది అమెరికాలో వచ్చినటువంటి తాజా చర్చ.